సింహాచలం పులిహోర ప్రసాదం ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈవో సుజాత, ఏఈఓ రమణమూర్తిని విచారించారు సిపి. నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని సూచించారు. వీడియో పోస్ట్ చేసిన యువకుడితోటి ఫోన్లో మాట్లాడారు ఈవో. గత నెల 29న పులిహోరలో నత్త కనిపించిందన్నాడు యువకుడు. ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది వీడియో. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. పాట నేను తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు కౌంటర్లో సిబ్బందిని విచారించామన్నారు ఈవో సుజాత. ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే వీడియో పోస్ట్ చేశానని యువకుడు తనతో చెప్పినట్లు ఈవో సుజాత తెలిపారు. విచారణకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు సింహాచలం ఇన్ఛార్జ్ ఈవో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ సుజాత ఉన్నారు. చెప్పండి మేడం, ఈ ప్రసాదంలో నత్త పడిందని ప్రచారం వైరల్ అయిపోయింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి ఎంక్వైరీ చేశారు? ఇంటర్నల్గా మీరు ఏదైనా ఎంక్వైరీ చేశారా? సిపి గారిని కలిశారు, ఏమని చెప్పారు సిపి గారు? సార్, ఈ ప్రసాదంలో వచ్చిన ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి దాన్ని మేము చాలా ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకున్నాము. మా టెంపుల్లో ఎవరైతే కౌంటర్లు ఉన్నారో వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళైతే నేను ఇలాగ యూట్యూబర్ని, నాకు ప్రసాదం ఇవ్వండి అని లైన్లో అడ్డుగా వచ్చారు. కాబట్టి మేము లైన్లో ఉండండి అని చెప్పేసి మేము ప్రసాదం ఇచ్చాము. తర్వాత ఆఫ్టర్ 10 minutes వచ్చి మాకు ప్రసాదంలో మాకు ఈ నత్త వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మేము 2 రోజులు నిన్నంతా కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఫెస్టివల్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడంలో దానిలో మేము ఉండిపోయాము. అయినా మేము ఒక రిపోర్ట్ కూడా నిన్న నైట్ మేము రిపోర్టు రాసి ఇవ్వడం జరిగింది. ఈరోజు సిపి గారు మమ్మల్ని పిలిపించారు. సిపి గారు కూడా అమ్మ మీరు ఏ విధంగా జరిగింది మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే చేశారో వాళ్ళు మీకు ఏమైనా తెలిస్తే వాళ్ళతో కూడా మాట్లాడి ఆ నెంబర్ అన్నీ కూడా పేరు అన్నీ ఇచ్చి మీరు మళ్ళీ ఫర్దర్గా ఇంకో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి సిపి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఆ నెంబరు మా స్టాఫ్ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ నెంబరు ఏ నెంబర్ నుంచి అయితే ఇచ్చేసిందో చేస్తే ఆ నెంబరు నిన్నంతా కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. జస్ట్ ఇప్పుడు నేను అతను ఫోన్లో తెలిసిన తర్వాత ఏ విధంగా వచ్చిందంటే నేను ఏదో అన్పాపులర్ చేయడానికి కాదు, ఇది పెద్దవాళ్ళందరికీ తెలియని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఏదో నేను అలా పోస్ట్ చేసి పెట్టుకున్నాను తప్పించి ఒకరిద్దరికి పెట్టాను. ఇది అందరికీ షేర్ చేసేయడం వల్ల ఇలాగ అయిపోయింది, అది నా తప్పే అనేసి అన్నాడు. నేనైతే ఇది పవిత్రమైన ప్రసాదం కాదు, నువ్వు ఎలా చెప్పు ఉన్నా బాబు, మాకు ఒకసారి టెంపుల్ అథారిటీస్గా ఈవో వీళ్ళు ఉంటారు కదా, చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే మాకు ఇలాగ జరిగింది కాబట్టి మేము అక్కడ గోకులం దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఎలాగ ఈ ప్రసాదం వచ్చింది, ఈ ప్రసాదంలో ఎలా వచ్చిందంటే మేము గోకులం దగ్గర కూర్చొని తిన్నాము. తర్వాత మరి ఇది ఎలాగ వచ్చిందో మాకైతే తెలియదు, కానీ ప్రసాదం ఉందని పట్టుకెళ్ళి ఇచ్చాము. ఆ ప్యాకెట్ తీసుకుని ఇంకో ప్యాకెట్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు, పవిత్రమైన ప్రసాదం దేవుడి ప్రసాదం కదా, భక్తిభావంతో వచ్చారు కదా అన్నప్పుడు నేను ఎలాగని అనుకోలేదు, ఇంత ఇలా అయిపోయింది, నేను చేసిన తప్పే అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి, అతని పేరు అక్కయ్య శ్రీనివాసు, అకేపాలెం విశాఖపట్నం అని చెప్పాడు. గత 30 సంవత్సరాలు జరగలేదని మీరు అంటున్నారు, అక్కడ నత్తపడిందని ఆయన వీడియో వైరల్ చేశాడు. ఎక్కడ పొరపాటు జరిగిందని అనుకుంటారు మీరు? ఈయన ఎప్పుడైతే ప్రసాదం కొనుక్కుని తీసుకున్నాడో, ప్రసాదం కొనుక్కుని తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసుకుని తింటుంటారు, కవర్లు చెప్పుకుని తింటూ ఉంటారు. బట్ అక్కడ ఏమైనా వాళ్ళు మిక్సింగ్ అయ్యిందో లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా ఇంటెన్షనల్గా చేస్తారో అది మాకు అనుమానం వచ్చింది. అది ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే వాళ్ళు కీచుకున్న ప్లేస్లోంచి ఎక్కడైనా, అక్కడన్నీ ట్రీస్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, గోకులం ఉంది ఆ ఏరియాలోనే. దాంట్లో జీవనం వచ్చి దాంట్లో పడింది. వాళ్ళు పెట్టిన చూస్తే అది పోస్ట్లో కొంచెం జీవం ఉన్న నత్త గొల్లలాగే కనపడింది. మాకైతే మా దగ్గరకు వచ్చింది అయితే ఫుల్ మాకు అప్పగించింది, అది నత్తాకారంలో కూడా కనపడట్లేదు. అది అక్కడ పడింది, వాళ్ళు చూసుకోకుండా తీసుకొచ్చి దీంట్లో ప్రసాదంలో వచ్చింది చెప్పారేమో అని చెప్పేసి ఆ అనుమానంతో మినిస్టర్ గారు మాట్లాడారు. అదే దీని మీద మా దేవాదాయ శాఖ మంత్రులు మాట్లాడడం జరిగింది. దీని మీద ఫర్దర్గా రిపోర్ట్ ఇమ్మన్నారు, రిపోర్ట్ ఇచ్చాను. అలాగే మా కమిషనర్ గారు కూడా మాట్లాడారు. దీని మీద మేము మళ్ళీ ఫర్దర్గా రిపోర్ట్ ఇస్తామండి. ఓవరాల్గా సింహాచలం ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి సాధ్యసాలను పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.